దేవుని బిడ్డలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభాలు తెలియచేస్తున్నాను. గత రాత్రి ఇల్లు, ఇంటి ఈ పదాలు మనము దాదాపుగా క్రొత్త నిబంధన గ్రంథంలో 200 పైగా ఆ పదాలు మనకు కనపడతాయి. డైరెక్ట్గా గృహము, కుటుంబము అనేది కనపడదు, కానీ ఇల్లు, ఇంటిలోకి ఈ పదం అది ఒక కుటుంబాన్ని మనకు చక్కగా కనపడేట్లుగా చేస్తుంది. మొట్టమొదటిగా ఇల్లు అనే పదాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసాం. వారు ఇంటిలోనికి వచ్చి, జ్ఞానుల గురించి ఆలోచన చేశాం. ఇంటిలోనికి వచ్చి, ఒక ఇంటిలో ఎవరున్నారు? ఆ ఇంటిలో గృహ యజమానుడు జోసెఫ్ ఉన్నాడు. ఆ ఇంటిలో యజమానురాలు మరియ ఉంది. అంత మాత్రమే కదా, ఇంటికి గృహాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఉన్నారు. అంటే శిశువు అయినటువంటి ప్రభు ఆ ఇంటిలో ఉన్నారు. జ్ఞానులు ఎప్పుడూ కూడా వారు ఆకాశం వైపు చూస్తారు, నక్షత్రాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. వారి జీవితంలో సంతోషం, ఆనందం అనేది చాలా కొదువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వచ్చారో వారికి ఆనందం అని బైబిల్ గ్రంథం రాయలేదు, అత్యానంద భరితులై అనే మాట చూశాం. వారి యొక్క అత్యానంద భరితానికి, వారి యొక్క అత్యానందానికి గల కారణం ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ ఇల్లు ఎంత పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, ఏ ఇంటిలో అయినా ప్రభు ఉంటారు. కానీ ఆ ఇంటిలో, ప్రభున ఇంటిలో అత్యానందం ఉంటుందనే విషయాన్ని మనం చూసాం. అత్యానందం ఉంటుందని. అత్యానందం మాత్రమేనా? అక్కడ సాగిలపడుట అనేది మనం చూస్తాం. హేరోదు దగ్గరికి వెళ్ళారు, సాగిలపడలేదు. హేరోదు దగ్గరికి వెళ్ళాలంటే రాజు కదా, ఆనాటి యూదయ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కదా. కానీ డైరెక్ట్ గా రాజుని ప్రశ్నల వర్షముతో సంధించారు. యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ? మేము ఆయన పూజింపవచ్చితిమి. ప్రశ్నల వర్షం సంధించారు. కానీ ఎప్పుడైతే శిశువైనటువంటి ప్రభు ఇంటిలో ఉన్నారో సాగిలపడటం అంటే దీనత్వం, తగ్గింపుకు అక్కడ మనం గమనిస్తూ వచ్చాం. ఒక ఇంటిలో అంటే మనం ఒక ఇంటిని మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మీరు అంటే మన ఇల్లు ఎలా ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్టడీ అది. ఇప్పుడు క్రిస్మస్ స్టోరీ అనేది చెప్పటం లేదు, అంటే ఒక ఇంటిలో ఉండే పరిస్థితి. మెయిన్ మన యొక్క లేఖన భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం చూసాం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం కూడా చూసాం. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు తర్వాత ఆయనను పూజించి వర్షిప్ ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ప్రభు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఆరాధన చేయకుండా, ఆరాధించకుండా ఉండలేరు. తర్వాత 4వది సమర్పణ జీవితం ఉంటుంది. తమ పెట్టెలు విప్పి సమర్పించరి.
అంటే ఇంటి యొక్క నమూనా మనం చూస్తూ వచ్చాం. ప్రతి ఇంటిలో ప్రభు ఉంటే ఈ కార్యక్రమాలు మనకు జరగాలి. ప్రతి ఇంటిలో ఆ సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అంటే పూజించే అనుభవం ఉండాలి, దేవునికి ఇచ్చే అనుభవం ఉండాలి, తగ్గించుకునే అనుభవం ఉండాలి. అప్పుడు మన కుటుంబాలకు ఆనందం కలుగుతుంది. తర్వాత వారి యొక్క మార్గాలు మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. దేవుని చేత బోధింపబడిన వారే. ఈ కుటుంబంలో ఎప్పుడైతే ఇలాంటివి ఉంటాయో ఆ కుటుంబం దేవుని చేత బోధించబడుతుంది. ఎప్పుడైతే ప్రభు చేత బోధించబడ్డారో వారి యొక్క మార్గం మారిపోయింది. మరి యొక్క మార్గం గుండా వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలారా మనం చూశాం. అదే క్రమంలో కింటిలో ఉండవలసినటువంటి కార్యక్రమాలు. తర్వాత మనం ఏం చూసాం? కపెర్నహూములో మార్కు సువార్త 2వ అధ్యాయం ఆయన ఇంట ఉన్నాడని. ఎక్కడ ప్రాంతం చూసే మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. కపెర్నహూములో ఎవరిల్లు అది? పేతురు అత్తగారి ఇల్లు అని కూడా చూసాం బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం. ఓకే, ఏ ఇల్లన్నా కావచ్చు, మనకి ఇల్లు ముఖ్యం. అక్కడ ఇంట ఉన్నాడని ఆయన ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో జరిగే కార్యక్రమాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ ఇంటిలో ప్రభు చేసిన కార్యం ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. ఆయన ఇంట ఉన్నాడనంటే ఏదో ఒక ఫలాలు ఆ ఇంటిలోంచి రావాలి బయటికి. ఆయన ఇంట ఉన్నాడనంటే ఏదో ఒక ఫలం ఆ ఇంటి నుండి రావాలి. లూకా సువార్త 10వ అధ్యాయము మనం చూశాం. 38వ వచనం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకుంటే ఏం కలిగింది? ఆమెకు జీవం కలిగింది. చనిపోయినటువంటి లాజరుకు చనిపోయాడు. ఆ ఇంటిలో జీవం కలిగింది. నేనే పునరుద్ధానం, నేనే జీవం. మార్త ఇంటిలో జీవము గురించి ప్రస్తావన యేసు ప్రభు చేశారు. నేను జీవమును అనే ప్రస్తావన. ఆమె ప్రభుని తన ఇంట చేర్చుకున్నప్పుడు జీవం గురించి ప్రస్తావన చాలా గొప్పది. ఆమె యొక్క ప్రస్తావన చాలా మధురంగా మనకు కనపడుతుంది. అంటే లైఫ్ ఉంది ఆ ఇంటిలో. తర్వాత మనం అదే లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా. ధనవంతుడైనటువంటి జక్కయ్య ఇంట. జక్కయ్య త్వరగా దిగుము, కమ్ డౌన్. మరి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. యేసుప్రభు ఇంట ఉంటే జీవం కలిగింది. యేసుప్రభు ఇంట ఉంటే అక్కడ మార్గాలు మారిపోయాయి. ఎక్కడ? మత్తయి సువార్తలో. యేసుప్రభు ఇంట ఉంటే జక్క ఇంటిలో రక్షణ కలిగింది. కొర్నేలు అడిగాడు, నువ్వేం చేయాలి? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుకో, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందాలి. యేసు ఇంట ఉంటే ఒక్కరికి మాత్రమే కాదు, ఇంటి వారందరికీ కూడా రక్షణ పొందాలి. ఒకరికి రక్షణ, మరొక రక్షణ లేకుండా ఉండకూడదు.
యేసు ఉన్న ఇల్లు గుర్తు ఆ విధంగా మనం చూడాలి. లూదియా తన ఇంటి వారందరూ బాప్తిసం. జైలు సూపరింటెండెంట్ తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందటం మనం చూస్తాం. అంటే యేసు ఎంట ఉంటే జరిగే కార్యక్రమాలు మనం మాట్లాడుకుంటున్నాం. యేసు ఎంట ఉంటే జరిగే కార్యక్రమాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మన ఇంట కూడా యేసుప్రభు ఉన్నారు. మన ఇంట కూడా యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభున ఇంట ఈ విధంగా ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. కపెర్నహూములో ఇంట ఉన్నాడు, స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మనం వస్తే మన మెయిన్ ప్యాసేజ్ అదే కదండి. మనం ముఖ్యంగా మనం చదువుకోవాల్సింది ఏంటంటే మార్క్స్ వార్త 2వ అధ్యాయం. యేసు ఇంట ఉంటే ఏం చేయాలి? వాక్యము బోధించుచుండగా, వాక్యం బోధిస్తున్నాడు. ఆ ఇంటి నుండి వాక్యం వినపడుతుంది. వాక్యం ప్రభు మాట్లాడుతున్నారు. చెప్పాను కదా, రాజకీయాలు కాదు, మరొకటి కాదు. ఆ ఇంటిలో వాక్యం ఉంది. అందుకే నీతిమంతుల యొక్క గుడారంలో నుంచి సునాద గీతాలు వినపడాలని 118వ కీర్తన 15వ వచనంలో మాట మనకు కనపడుతుంది. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనం. ఇతరులు మన యొక్క సునాద గీతములు అంటే రక్షణ గీతములు, రక్షణ గీతం కావచ్చు, స్వార్థ గీతం కావచ్చు అండి, మంచిదే. స్తుతి గీతమే కావచ్చు, ఏదో గీతం, అది స్తుతి గీతమా, రక్షణ గీతమా, స్వార్థ గీతమా, ఏదొక గీతం, అది ప్రభు గురించినటువంటి గీతాలే వినపడాలని అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో మార్త ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బేతనియలో మరియమ్మ ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఆయన బోధ వినుచుండెను. మనం ఏమి వింటున్నాం? మనం ఎలాంటి బోధ వింటున్నాం? రకరకాల బోధ వింటున్నామా? రకరకాల బోధలు వింటున్నామా? ఏ బోధలు వింటున్నాం? ఈ రోజున దేవుని బిడ్డలారా రకరకాల బోధలకు అలవాటు పడిపోయాం. ఏ బోధ తీసుకోవాలో ఏ బోధ తీసుకోకూడదో మనకు అర్థం కావటం లేదు. ఏది చెప్పినా అది బోధ అనుకుంటున్నాం కదా, సరైన బోధన కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి బోధ, అపోస్తుల యొక్క బోధ, సుబోధ, మంచి బోధ ఎన్నో ఉన్నాయండి. కానీ మనకు కొంచెం జ్ఞానం ఎక్కువైంది. యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ వచ్చాం. మనకేదో బాగుంది, ఇక బోధ వినటం, 10 మందికి పెట్టడం, ఇది సరైన విధానం కాదు. మంచి బోధకులు ఉన్నారు, మంచి సౌండ్ ట్రాక్టింగ్ చెప్పినటువంటి బోధకులు అనేకులు ఉన్నారు దేశంలో. కానీ పౌలు అన్నాడు ఆరోగ్యకరమైన బోధ వినాలన్నాడు. ఆరోగ్యకరమైన బోధ అది మన హెల్త్ కానీ, మన యొక్క మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మిక కానీ చాలా హెల్తీగా ఉంటాం. దాన్ని ఆరోగ్యకరమైన బోధ అన్నారు. మీకు తెలుసు కదా, నేను రిఫరెన్స్ తీయాల్సిన పని లేదు. ఆరోగ్యకరమైన బోధ. కాబట్టి విన్న బోధ అంతా, చెప్పిన బోధ అంతా ఆరోగ్యకరమైన బోధ, సుబోధ, మంచి బోధ, అపోస్తుల బోధన అనుకోవడానికి లేదు. కాబట్టి ఆమె ప్రభు పాదాల దగ్గర ఆయన బోధ వినుచుండే. ఆమె కరెక్ట్గా ప్రభు పాదాల దగ్గర బోధ వినుచున్నది కాబట్టి లాజరు చనిపోయినప్పుడు
ప్రభు వస్తున్నాడని తెలుసుకుని మార్త పరిగెత్తింది ప్రభు దగ్గరికి పరిగెత్తి అడగాల్సిన మాటలన్నీ అడిగింది. మార్త ప్రభుని అడగాల్సిన మాటలన్నీ అడిగింది. మార్త లక్ష్యం ఏంటి? ఆమె కడుపులో ఏది దాచుకోదు. మార్త లక్షణం కడుపులో ఏది పెట్టుకోదు, కక్కేయాల్సిందే. అది పాస్టర్ గారు కానీ, సురేష్ పాస్టర్ గారు కానీ, యేసు ప్రభు కానీ, ఇంకొకరు కానీ చెప్పాల్సిందే. కడుపులో దాచుకోదు. మంచిది మార్త. కొంతమంది కడుపులో పెట్టుకుంటారు, అది విషమైపోతుంది. ఓపెన్ అయిపోతే క్లియర్ ఉంటుందండి. కడుపులో పెట్టుకుని కొళ్ళ పెట్టుకుంటే అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మంచిది కాదు. అది ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉంది, చెప్పేసింది. ఆ ప్రభు తొందరపడలేదు. ఏంటి అసలు మాస్టర్ అని తెలిసి, నేను ఇంత బోధకుడని తెలిసి, ప్రభు అని తెలిసి, ఇంత తెలిసి కూడా అడుగుతుందని ప్రభు అనుకోలేదు. ఆమె మనస్తత్వం. కానీ ప్రభు వచ్చినప్పుడు మరియా ఆయన పాదముల మీద పడి చూసారండి. మీకు చదువుకుంటే ఉంటుంది ఆ మాటలు. మరియా ఆయన పాదముల మీద పడి సరిగా బోధ నేర్చుకుంది కాబట్టి సరిగా ప్రభు పాదాల మీద పడి ఆమె ఏడవటం మనం చూస్తాం. మార్తలో మనం ఏ మాత్రం కూడా తప్పు పట్టడానికి లేదండి. మార్త బ్యూటిఫుల్ ఉమెన్ అండి. మార్త ఎక్స్ట్రీమ్. మార్త చాలా గొప్పది. మార్త అసలు మార్తకు తక్కువ పాయింట్లు వేసే అవకాశమే లేదు. అంత మంచి మార్త ఆమె. కాబట్టి కొంచెం ఓపెన్గా ఉంటుంది. కొంచెం డైరెక్ట్గా ఏది కడుపులో దాచుకోకుండా కడిగేస్తుంది ఆమె. క్లియర్ అయిపోతుంది ఆమె. కానీ మరియ మాత్రం పాదముల మీద పడింది. ఏం మాట్లాడటం లేదు. ఆమె కన్నీరు తెలుసు. ప్రభుని పాదాల మీద పడి ఎలా విజ్ఞాపన చేయాలి, ఎలా అడగాలి, ఎలా ఆధారపడాలని మరికి తెలుసు. ప్రభు చరించిపోయాడు. యూదులు ఏడ్చిటయు, అక్కా చెల్లెళ్ళు ఏడ్చిటయు. ప్రభు చాలా కలవరపడ్డాడు. ప్రభు కూడా ఏడ్చాడు. ఈ సన్నివేశం అంతా కూడా మనకు తెలిసిన విషయాలే. దేని బిడ్డలు, అందుకనే సుబోధ, ఆరోగ్యకరమైన బోధ, ఈ బోధలు మనం నేర్చుకోవటం ద్వారా ఎంతో విశేషమైనటువంటి ఆపద నుంచి మనం విడుదల పొందుకోవచ్చు. యేసు ప్రభు కూడా అన్నారు, నా కాడు ఎత్తుకోండి, నేర్చుకోండి, నా ఇద్దరు రండి, నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. ఏమున్నా లేకున్నా ఇంటిలో ఏముండాలండి? విశ్రాంతి ఉండాలి. ప్రభు చెప్పింది అదే కదండి. మనకు ఏమున్నా ఏమి లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, ఏమి లేకపోయినా మన ఇంటిలో ఏముండాలి? ప్రాణములకు విశ్రాంతి అంటే నెమ్మది ఉండాలి. నెమ్మదితో కూడిన జీవితం ఎంత ఆశీర్వాదం అండి కదా. అన్నీ ఉండి నెమ్మది లేకపోవడం ఇంకా ఘోరమైన పరిస్థితి కదా. అన్నీ ఉన్నా నెమ్మది ఉండాలి, ఏమి లేకపోయినా నెమ్మది ఉండాలి. ఎందుకంటే దేవుని కుటుంబాలు ఈ భూమి మీద నెమ్మదిగా ఉండాలి. ప్రాణాలకు నెమ్మదినిచ్చేవాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. ప్రభువా, నా ప్రాణానికి నెమ్మది ఇచ్చావు, నీకు స్తోత్రం. మనకి ఏమున్నా లేకున్నా, జాబ్ ఉన్నా జాబ్ లేకున్నా, ఏమున్నా, ఎంత విశ్రాంతినిచ్చే ప్రభువానికి స్తోత్రం. నీకు షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ చెప్పాను. రాత్రి మెసేజ్ రికార్డ్ చేయలేదు కాబట్టి కొంత చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని యూట్యూబ్లో మన విల్సన్ గారు పెడుతున్నారు కాబట్టి చాలామంది వింటున్నారని చెప్తున్నారు. చాలామంది ఓపెన్ చేస్తున్నారంటే ఇది కాబట్టి బయట వాళ్ళు చాలామంది వింటున్నారు కాబట్టి చెప్తున్నాను అంతే. షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ చెప్పాను.
మరి జర్నలిస్ట్ చాలా అడిగాడు, ప్రశ్న అడిగాడు. అడిగి కుటుంబం గురించి అడుగుతాడు కదా. సార్ షారుఖ్ ఖాన్ గారు, మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు సంతోషంగా సమాధానంగా ఉన్నారా అని అడిగినప్పుడు వెంటనే చిరునవ్వుతో వెంటనే చెప్పాడు సమాధానం, మేము సంతోషంగా లేం, మేము సమాధానంగా లేం అని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్పాడు వెంటనే, సార్ నేను బాంబేలో 30 కోట్ల పెట్టి ఇల్లు కట్టాను. ఆ కాలంలో 30 crores పెట్టి ఇల్లు కట్టాను. నాకు 1000 కోట్లు ఉన్నాయి, సమస్తం ఉంది. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. కానీ మా కుటుంబంలో ఎక్కడ కూడా సంతోషం, సమాధానం కనపడదు. ఎప్పుడు కూడా మా కుటుంబంలో సంతోషము, సమాధానం అది కనపడదు. అయితే మరి ఏంటి అని అంటే, రోజు మేము మా పిల్లలం మందు సేవిస్తాము అని చెప్పాడు. మందు సేవిస్తాం ఉన్నట్టుగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, అది వేరొక విషయం. అంటే ఒక మాట చెప్పనా, అంటే 30 కోట్ల ఇల్లున్నా, 3 కోట్ల ఇల్లున్నా కదండి. బోరగొండలో మన ఎన్ని కూడా ఒకప్పుడు 3 లక్షల ఇల్లే, 2 లక్షల ఇల్లే కదా. అప్పుడు మనం కొనుక్కున్నదంతా 2 లక్షలు, 3 లక్షల ఇల్లే. అంటే ప్రాణములకు విశ్రాంతి, ప్రాణములకు విశ్రాంతినిచ్చేవాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు మనం జాగ్రత్తగా మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము మనం వస్తే, ఒకసారి ఎక్కువ ఈ లేఖన భాగం అంతా వివరించకంటే కొంత మీకు ఆల్రెడీ 9వ అధ్యాయంతో మీరు చదువుకొని మీకు అర్థమవుతుంది. దాన్ని కొన్ని పై విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే రేపు కంటిన్యూ చేయలేము దీన్ని. 9వ అధ్యాయము మనం చూస్తే, మత్తయి 9వ అధ్యాయం చూస్తే 2వ వచనం చూడండి. 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది. మంచము పట్టి ఉన్న, మంచం పట్టాడు కదండి. మంచం పట్టాడు, అతన్ని ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, ఫుట్నోట్లు, బిడ్డా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప పలకరింపు కదండి. బిడ్డా, కుమారుడు ఫుట్నోట్లో చూడండి, బిడ్డ అని ఉంటుంది. బిడ్డా ధైర్యంగా ఉండు అన్నాడు. యేసు ఇంట ఉంటే, మన ఇంటలో ఈ మాటలు వినపడతాయండి. బిడ్డ ధైర్యంగా ఉండు. అతడు మంచం పట్టాడు. మంచం పట్టిన వాడికి ఏ మాటలు కావాలి చెప్పండి? ఇక లాభం లేదు, చస్తావు, ఇక అయిపోయింది నీ పని అంటే, ఇక ఉన్నది కదా కాస్త అయిపోతుంది. మంచం పట్టినటువంటి ఆ వ్యక్తి దగ్గర ప్రభు మాట్లాడుతున్నారు. బిడ్డా ధైర్యంగా ఉండు, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఎందుకు ధైర్యం అండి? ఎందుకు ధైర్యం? ప్రభు ఆన్సర్ ఇచ్చారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇక దేనికంటే అధైర్యం చెప్పండి? మనకి ఇంకా ఏదైనా అధైర్యం ఉన్నదంటారా? మన అధైర్యానికి ఇంకేదైనా కారణం ఉందంటారా? చెప్పండి. బిడ్డా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్పడం ఎంత విశేషమైనటువంటి మాట కదా. మన ఇంట ప్రభు ఉంటే ఇదే మాటలు వింటామండి. మన ఇంట ప్రభు ఉంటే ఇదే. ఎందుకంటే అతను మంచం పెట్టాడు. ఇక్కడ మార్క్స్ వార్త 2వ అధ్యాయం వద్దాం చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం వద్దాం చూడండి. 2వ అధ్యాయం మన అంశం అంతా 9వ అధ్యాయం ఇదంతా కూడా ఒకటే, అంటే కొంచెం తేడాలో.
ఇక్కడ మనం చూస్తే 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా కుమారుడా, అక్కడ కూడా ఏమని పిలిచాడు? అక్కడ కుమారుడా ధైర్యంగా ఉండు, కుమారుడా ధైర్యంగా ఉండుము అని అన్నాడు. మత్తయి సువార్త 9:2 వచనం. ఎందుకంటే మనసు పట్టినాడంటే మనసు చితికిపోయిందండి, మనసు చితికిపోయిందండి. విసికి వేసారిపోయామంటారు కదా, మంచం పట్టి ఉన్నాడు. మంచం పట్టి ఉండడానికి ఏ పాపం చేశాడు, ఏం చేశాడు అతడు? కాబట్టి మనసు తన జీవితం వేసారిపోయింది, ఆదరణ కోల్పోయాడు అతడు కదండి. ఎవరో నలుగురు విశ్వాసులు, నలుగురు హెల్ప్ చేశారు అతనికి. అంటే కుటుంబానికి దూరం అయిపోయాడు, సమాజానికి దూరం అయిపోయాడు కదా. ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, చలనం లేని పరిస్థితి. అలాంటి సమయంలో నలుగురు మోయటం. అందుకని అంటున్నాడు కుమారుడా ధైర్యంగా ఉండము, బిడ్డా ధైర్యంగా ఉండు, డోంట్ వరీ. యేసు ఇంట ఉన్నాడనంటే ఎప్పుడు కూడా తన బిడ్డలను ఇదే మాటలతో ఆదరిస్తాడు. ధైర్యంగా ఉండము, ధైర్యంగా. ఈ సమయంలో ధైర్యం చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? పరిస్థితి అలా ఉంది, కానీ ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు ప్రభు. మంచం మీద ఉన్నాడు, మంచం మీద పడుకున్నాడు, కానీ ప్రభు చెప్తున్నాడు ధైర్యంగా ఉండము. ప్రభు ధైర్యపరుస్తున్నాడు. మనుషులు కాదు మనం ధైర్యపరిచేది, సాక్షాత్తు మన ప్రభువే తన వాక్యం ఇచ్చి ప్రతిరోజు మనం ధైర్యపరుస్తున్నాడు. ఆయన ధైర్యపరిచినట్టు ప్రపంచంలో ఎవరు ధైర్యపరచగలరు చెప్పండి? ధైర్యంగా ఉండము, ధైర్యం. ప్రభువే చెప్తున్నాడు నోటితో, ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి, పానిక్ కాకూడదు అని చెప్తున్నాడు ప్రభు. పానిక్ కాకూడదు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు చాలా ధైర్యంగా ఉంటారండి, చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు యుద్ధాలు జరిగినా, రాకెట్లు వర్షం కుమ్మరించినా, ఇంకోటి జరిగినా కానీ అసలు పానిక్ కారండి. వాళ్ళు దూసుకుంటూ ముందుకెళ్తారు తప్ప కాదు మన చిన్నదానికి పానిక్ అవుతుంది, చిన్నదానికి అధైర్యపడతాం అని. వాళ్ళు చూడండి ఒకసారి, చాలా ధైర్యంగా ఉంటారు. పిరికితనంతో గజగజ ఉడికిపోయి ఆ పరిస్థితి ఉండదు వాళ్ళు. అంటే అంత ధైర్య వచనాలు ఆ కాలంలో భక్తులు నూరిపోశారు, ప్రభు నూరిపోశాడు. ఇప్పుడు మనకి ఏదైనా జరిగిందనుకోండి, పానిక్ అవుతున్న, ధైర్యంగా ఉండడమే. ఇంకా ఒకటే, అవును ప్రభు చెప్పారు కదా ధైర్యంగా ఉండమని, ఎస్ నేను ధైర్యంగా ఉంటాను. ఏది జరిగినప్పుడు కూడా ధైర్యం, ధైర్యం, ధైర్యం. మార్క్స్ వార్తలు కూడా అదే చెప్తున్నాడు, కుమారుడా కుమారుడా అనే మాట. ఈ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను, ఆయనతో చెప్పాను. ప్రభు దగ్గర తీసుకొస్తే, ప్రభు దగ్గరికి వస్తే పరిస్థితి అలాగే ఉంటుందని మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డారు, ఇంకా మనం ముందుకు చూస్తే అదే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు ప్రభు? కుమారుడా ధైర్యంగా ఉండమన్నాడు. ఇదే మత్తయి సువార్త 22వ వచనం చూడండి. ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, కుమారి ధైర్యంగా ఉండుము. చూసారా? కుమారుడా ధైర్యంగా ఉండుము అంటున్నాడు, కుమారి ధైర్యంగా ఉండుము. ఆమె పరిస్థితి ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుందండి, ఏమీ లేదండి. అంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత పిల్లలు వస్తారా ముందుకి? భర్త వస్తాడా? చిల్లికి అవ్వలేకపోతే ఏమైనా ప్రయోజనం అని చెప్పండి. ఏదైనా ఉంటే ఏదైనా చేయడానికి వస్తుంది కదా. ఏమీ లేకోకుండా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే అన్ని ఖర్చులు మనకు అంటుకుంటాయని చెప్పండి.
ఉన్నదంతా ఆమె ఖర్చు పెట్టేసుకుంది. ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేకుండా ఉంది. ఇంకా మరింతగా ఆమె పరిస్థితి ఏమైంది? సంకటం పడింది. ఇంకెవరు లేరు అక్కడ కూడా. ప్రభు దగ్గరికి వెనక్కి వచ్చింది కదా ఆమె. ఎవరు లేరు, డబ్బు లేదు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. ప్రభు అంటున్నారు, కుమారి ధైర్యంగా ఉండము అంటున్నారు కదా. ఎంత గొప్ప మాట కదా. అమ్మ అంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చావు, ఎంత మాత్రం ప్రయోజనం లేదని తెలుసుకుని వచ్చావు, ఎందుకు ఇట్లా చేసావు, అప్పుడే రావద్దా, అప్పుడే చేయొద్దా, ఏంటి ఈ టైంలో వచ్చావు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అడ్మిట్ చేశారండి, ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ప్రభు అన్నారా, కుమారి ధైర్యంగా ఉండము. ఎంత ఇమ్యూనిటీ అండి, ఎంత ఇమ్యూనిటీ అండి. ప్రభు మాట. ఆమె జీవితం గురించి మనకు తెలుసు కదండి. బ్లడ్ క్యాన్సర్తో ఉన్నటువంటి వ్యక్తి కదా. ఎంత కష్టం అనిపించిందండి, ఎంత బాధ అనిపించిందండి. మానసికంగా ఎంత సంక్షోభం అండి. ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, టీ ఇచ్చేవారు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. సర్లే అమ్మా ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఒకవేళ చనిపోయినా కానీ ప్రభు సన్నిధి కదా ఆ మాట చెప్పేవాడు కూడా లేరు. ఎవరు ఒంటరిది అయిపోయింది. అలాంటి పరిస్థితులలో కుమారి ధైర్యం తెచ్చుకోమ్మా, ధైర్యంగా ఉండవు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పాడు ప్రభు. ఆ స్త్రీ బాగుపడింది, మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రభు మన ఇంట ఉంటే జీవం మాత్రమే కాదు, మన ఇంట ఉంటే కుటుంబానికి రక్షణ మాత్రమే కాదు, మన ఇంట ఉంటే ఆయన బోధించి మన మార్గాలు మార్చడమే కాదు, ఆయన మన ఇంట ఉంటే స్వస్థపరిచాడు, మన ఇంట ఉంటే బాగు చేశాడు కదా ప్రభు. మన ఇంట ఉంటే ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 27 వచనం చూడండి. 14వ అధ్యాయము 27 వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి అని అంటున్నాడు. అది రాత్రి వేళ కదండి, మిడ్ నైట్. అది ధైర్యం తెచ్చుకోనండి అని అంటున్నాడు శిష్యులతో. ఎందుకంటే వాళ్ళు చాలా నిరాశకు గురైపోయారండి. ఇక ఇద్దరి నుంచి అద్దరికి చేరే పరిస్థితి కాదు, ఇక ఎంత పరిస్థితి వాళ్ళకి, ఇక ఆక్సిజన్ కూడా ప్రాబ్లమే. ఇంకా ఎందుకంటే రాత్రంతా పోరాడి నిరాశకు గురైపోయారు. ఎందుకంటే సముద్రం మీద పెద్ద గాలి వీచిందని యోహాను సువార్తికుడు చెప్పాడు తన సువార్తలో. పెద్ద గాలి, ఇక అద్దరికి వెళ్ళలేం, కష్టం, వెళ్ళలేం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇక అద్దరికి వెళ్ళగలుగుతామా, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళగలుగుతామా అనేది మనకు కలుగుతుంది కదండి. కొన్నిసార్లు మన పరిస్థితి వచ్చినప్పుడు అసలు డిశ్చార్జ్ అయ్యి మనం వెళ్ళగలుగుతామా లేదా, అద్దరికి వెళ్ళగలుగుతామా లేదా, పెద్ద గాలి, రాత్రి వేళ, ఎవరు లేరు, చీకటి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతామా? ఈ కరోనా నుంచి బయటపడగలుగుతామా? ఈ హాస్పిటల్ నుంచి మనం బయటపడగలుగుతామా? ఈ ఆర్థిక సంక్షేమం నుంచి మనం బయటపడగలుగుతామా? ఈ కుటుంబ పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతామా? ఏంటి బాధలు, ఏంటి కష్టాలు. కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటివి ఉంటాయి. ఇంకెప్పటికీ ఇలాంటి కుటుంబ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిపోవాలా, ఆర్థిక పరిస్థితులు నలిగిపోవాలా, వ్యాధులు నలిగిపోవాలా, సముద్ర మధ్యలో ఉండిపోవాలా, ఇక మాకు ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేదా, ఇక మాకు మంచి రోజులు రావా, అసలు మాకు మంచి దినాలు రావా, ఏంటి మా పరిస్థితి, ఇక అద్దరికి చేరి తిరిగి అందరి ప్రజలను కలుసుకోలేమా, ఇదేనా మా పరిస్థితి, ఎప్పటికింతేనా? అలాంటి సందర్భాలలో ప్రభు అంటున్నారు, యేసు ధైర్యము తెచ్చుకొనుడి కదండి. ఈ మాటలు ముఖ్యమండి మనకు.
ఇవి అయిన తర్వాత ఏదైనా జరుగుతుంది. ధైర్యం తెచ్చుకోవడానికి మన ప్రభు కారణం అండి. నిజమే, మన పరిస్థితులు బాగోలేదు, కన్నీరు ఉంది, వేదన ఉంది, సమస్య ఉంది, సంక్షేమం ఉంది. పరిస్థితులు చూస్తే ఆశాజనకంగా కనపడటం లేదు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి? ధైర్యం తెచ్చుకోనండి. కుమారుడా ధైర్యం తెచ్చుకోను, కుమారి ధైర్యం ఉండమమ్మా, కుమారుడా అనే మాట. మన ప్రభు మన ఇంటిలో ఉంటే చూసారండి, ఆయన సంబోధన, ఆయన పిలుపు, ఆయన మాట కదా, ఆయన ధైర్యవచనాలు కదా, ఆయన పలకరింపు, ధైర్యం తెచ్చుకుని నేనే దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా మనం అదే పరిస్థితిలో ఉంటామని అన్నాడు అనుకోవద్దు. యేసు వచ్చి వారిని కలుసుకున్నాడు, విడిచిపెట్టాడా? సంక్షేమంలో ఉన్నటువంటి శిష్యులు, సంక్షేమంలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభు తప్పకుండా ప్రభువును కలుసుకుంటారు. అదే పరిస్థితులు ఎన్నో రోజులు కొనసాగమండి. ఏ సంక్షేమమైనా కావచ్చు, ఏ సంక్షేమమైనా కావచ్చు, ఆ సంక్షేమం ఎప్పుడు కూడా తాత్కాలికమే. ప్రభు తప్పకుండా కలుసుకుంటారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మనము మన ఇంట ప్రభుని చేర్చుకున్నాం. ప్రభుని చేర్చుకుంటే సంక్షేమాల నుంచి విడుదల ఇస్తాడు ప్రభు. తాత్కాలికమైన సంక్షేమాలు ఉంటాయనుకోండి ప్రతి ఇంటిలో, అది వేరే విషయం. కానీ ఎప్పటికీ కూడా దేవుని పిల్లలు సంక్షేమంలో ఉండరు. సంక్షేమం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు మన ప్రభు, మన గృహాధిపతి, మన సర్వాధిపతి. ఎప్పటికి మనం అట్లుంటామో చెప్పండి. ఎన్నో సంక్షేపాలు, నా జీవితంలో ఎన్నో పెద్ద సంక్షేపాల నుంచి ప్రభు బయటికి తీసుకురాలేదా? మీ కుటుంబాల సంక్షేపాలు లేవా? ప్రభు బయటికి తీసుకురాలేదా? ధైర్యం చెప్పలేదా? కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఉంటే ప్రభు కుమారుడ పాపములు క్షమ. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, కుటుంబాల్లో తప్పులు జరుగుతాయండి. కానీ ప్రభు పాప క్షమాపణ ఇస్తారు, తప్పును దిద్దుకునేటట్టుగా చేస్తారు. అందుకనే అక్కడ చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం అంతా ఇల్లు గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పాపక్షేపణ ఎలా తీసుకున్న సార్లు మన జీవితంలో పొరపాట్లు జరుగుతాయండి. ప్రభు దిద్దుతాడు, ప్రభు సరిచేస్తాడు, కొన్నిసార్లు హెచ్చరికలు ఇస్తాడు కదా. ఇప్పుడు దిద్దుబాటు తీసుకోలేదనుకోండి, మనకేమర్థం? ఆ దిద్దుబాటు నీకు అసహ్యమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాపరైనా ప్రభు అయినా దిద్దుబాటు చేశాడు అనుకోండి, దిద్దుబాటు చేసేప్పుడు మనం వెంటనే దానికి పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, అది ఆశీర్వాదం. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే అది ప్రాబ్లమే. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. యేసు మన ఇంటి ఉన్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి పొరపాట్లు. ప్రభు క్షమిస్తాడు, దిద్దుకునేటట్టుగా సహాయం చేస్తాడు. తిరిగి ప్రభు క్రమపరుస్తాడు, క్రమంలో పెడతాడు తన కుటుంబాన్ని. ఎందుకంటే మన కుటుంబానికి అధిపతి మన ప్రభువే. కొన్నిసార్లు మన కుటుంబంలో అనారోగ్యం, స్వస్థత ప్రభు ఇస్తాడు. ఇక్కడ యేసు ధైర్యం తెచ్చుకోండి. విపత్కరమైన పరిస్థితులు. సముద్రం ఏమనుకున్నారండి? ఇక మా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకున్నారండి. మా జీవితం ఇక క్లోజ్ అయిపోయింది అనుకున్నారండి. క్లోజ్ అయిపోద్దండి? క్లోజ్ చేస్తాడా? అలా చేయడం. ఇక మా జీవితం క్లోజ్ అయిపోయిందండి, ఇక మా బ్రతుకంతేనండి, మా పుస్తకం మూసేశాడు, అది సాతాను అన్నమాట. జీవితం ఎందుకు క్లోజ్ అవుద్దండి? అంటే సమస్యలుంటే, ఆ పరిస్థితులు బాగోలేకపోతే, కొంచెం ఆర్థిక నష్టం ఉంటే, కుటుంబ పరిస్థితులు బాగోలేకపోతే క్లోజ్ అయిపోయినట్టేనా? క్లోజ్ కాదు. వారు ప్రయాసపడుతూనే ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక నా జీవితం క్లోజ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక ముందుకు పడలేం, ముందుకు సాగలేం, ఇక అయిపోయింది, ఇక బాగుపడే పరిస్థితి లేదు. నో, ఆ మాట అనొద్దు, ఆ మాటలు అనకూడదు. కొన్నిసార్లు మనం ఆ మాటలంటే ఆ మాటలే పట్టుకుంటాయండి. నీ నాలుక కదండి, నువ్వేదంటే అది జరుగుద్ది అంటాడు యాకోబు. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా కాకుండా పరిస్థితి క్లోజ్ అయినా ఇంకోటైనా ఇక ముందుకు పడలే, మన కుటుంబం ఆధారం లేదు అని అన్నాడు అనుకోవద్దు.
ప్రభు కలుసుకున్నారు. ధైర్యం తెచ్చుకోమని ప్రభు ధైర్యాన్ని నూరిపోశాడు. ఎప్పుడు కూడా క్లోజ్ చేయడండి ప్రభు. మరి ఆయన మన ఒరిస్సా దగ్గర ఎవరైనా గ్రామ్ స్టైన్స్ కదా, 2 కుమారులు ఆయన చనిపోయారు కదండి, వ్యాన్లో తగలబెట్టేశారు. కుష్ఠరోగుల మధ్య పరిచయం, ప్రపంచం కలిసివేసింది. వాజ్పేయి చాలా సీరియస్గా స్పందించాడు. వాజ్పేయి చాలా కఠినంగా స్పందించాడు వాళ్ళ మీద. ఒకటే గుర్తుపెట్టుకుంది, లేదు నా ప్రభు క్షమించేవాడు కాబట్టి క్షమిస్తున్నాను. కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ, కేసు ఫైల్ చేయటం కానీ, కోర్టుకి వెళ్ళటం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, ఇన్స్పెక్టర్కి అప్లికేషన్ ఇవ్వటం కానీ, అడ్వకేట్ పట్టుకోవటం కానీ ఇవన్నీ చేసింది. ఆమె తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. కుమారి ధైర్యంగా ఉండాం, కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులు కలుగుతాయి, మన ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతో మంది మన భక్తులు ఎంతో శ్రమ పడ్డారండి, కుటుంబాలు కోల్పోయారండి ప్రభు కొరకండి. కొంతమంది యాతనలు పెట్టబడిన ఉంటుందండి. ఎబ్రీ పత్రికలో యాతనలు పెట్టబడిన. క్లోజ్ అయిందంటారా? జీవితం క్లోజ్ కాలే. వాక్యం క్లోజ్ అయిందంటారా? క్రైస్తవం క్లోజ్ అయిందంటారా? క్లోజ్ కాలేదు. మనందరం దేవుని పిల్లలం. ఈ ఇంట లేకపోతే ఆయన ఇంట ఉంటాం, అంతే. ఇంట లేకపోతే ఆయన ఇంట ఉంటాం. మొత్తానికి చివరికి దేవుని బిడ్డలు ఏదొక ఇంట, మన ఇంటనే ఉంటాం, దేవుని ఇంటనే ఉంటాం. ఇది మనకు గ్యారంటీ. ఏ ఇంటున్నా, ఆ ఇంటున్నా, ఈ ఇంటున్నా ప్రభు మనతో ఉంటారు. ఈ ఇంట మన ప్రభు మనతో ఉంటారు, ఆ ఇంట త్రిత్వం మనతో ఉంటుంది. డోంట్ వరీ. ఈ ఇంట దేవుడు ధైర్యపరుస్తాడు, ఆ ఇంట ప్రభు ధైర్యపరుస్తాడు. ప్రతి బాష్ప బిందువును ప్రభు తుడిచివేస్తాడు. మన ఇంట ప్రభు ఉన్నారండి, ప్రభు లేని ఇల్లులాగా మనము జీవితం క్లోజ్ అయిపోయింది, వేస్ట్ అని ఏడ్చి ధైర్యం కోల్పోయి, అందుకని ప్రేమ ధైర్యంగా ఉండాలి. అప్పటికప్పుడే ధైర్యం తెచ్చేసుకోవాలండి. ఒకసారి మన ప్రాణం పోతుంది, కుప్ప కూలిపోతున్నప్పుడు వెంటనే ఎక్కడేం ధైర్యం తెచ్చేసుకోవాలి. అంటే ప్రభు చెప్పిన మాట అది, మన ప్రభు చెప్పిన మాట. ఒకసారి యేసు ప్రభు వారు కల్వరికి వెళుతున్నారు, ముగించుకుందాం. కల్వరికి వెళుతున్నారు. ఆ కల్వరి ప్రయాణంలో అందరూ ప్రభువుని విడిచిపెట్టేస్తారు కదా, అందరూ ప్రభుని విడిచిపెట్టేస్తారు. ప్రభుకు తెలుసు ఆ మాట. పేతురు చాలా ప్రగల్భాలు పలికాడు. అవసరమైతే ప్రాణం పెట్టేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్నారు. అప్పగిస్తున్నప్పుడు నేనే ప్రభు అన్నారు. చాలా మాటలు మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారు కలవరి సిలువకు వెళుతూ ఒక చక్కని మాట చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయం 33వ వచనం. 16:33. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, కదండి. ఈ రోజున ఏమంటున్నారు? శ్రమలు రాకూడదు, దేవుని పిల్లలకు శ్రమలు ఉండకూడదు కదా, అట్లా ఇట్లా కదా. ప్రభు ఏం చెప్తున్నారు? లోకములు మీకు శ్రమ కలుగును అంటున్నారు. ఏమండి, శ్రమ లేని కుటుంబాలు ఎవరైనా ఉన్నారు చెప్పండి? శ్రమ లేని కుటుంబాలు ఏదైనా కుటుంబం చూపించండి. ఇప్పుడు ఏదైనా పాస్టర్ కుటుంబం చూపించండి. బైబిల్ పండితుల యొక్క ఆ కుటుంబాలు చూడండి, లేకుంటే భక్తుల యొక్క జీవితాలు చూడండి. శ్రమ పడలేదంటారా? శ్రమ ఉంది. ఈ లోకములో మీకు శ్రమలు కలుగును. అదే కదా ప్రభు చెప్తున్నారు. లోకములు మీకు శ్రమ కలుగునంటే కలగదు అన్నట్టు. అంటే కలుగును ఖచ్చితంగా. అది అనారోగ్య సమస్య, లేకుంటే ప్రభుత్వ పరం నుంచి వచ్చే సమస్య, నిరుద్యోగ సమస్య, ఇంకో సమస్య మనకు తెలీదు. చివరికి ఖచ్చితంగా దేవుని బిడ్డలకు శ్రమలు కలుగుతాయి.
ప్రభు ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకొనుడి. ధైర్యం, ధైర్యం. ఎంత చక్కని మాట ప్రభు చెప్తున్నారు కదండి. ధైర్యం తెచ్చుకొనండి. నేను లోకమును జయించాను. నేను లోకమును జయించాను. ఇంకెంతగానో మించిన మాట ఏంటండి మనకి? అక్కడి నుంచి ప్రభు ధైర్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి. లోకంలో కరోనా వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ వేవ్ కంప్లీట్ కాలేదు, సెకండ్ వేవ్ వచ్చింది అంటున్నారు. అందుకని ఫస్ట్ వేవ్ ఉన్నటువంటి వాళ్ళకి తగిలినప్పుడు సెకండ్ వేవ్ది రావటం లేదు. కొంతమంది సెకండ్ వేవ్ తగులుతుంది డైరెక్ట్గా, ఇంకా ఫస్ట్ వేవ్ కూడా తగులుతుందని చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ వేరే, వీళ్ళ సిమ్టమ్స్ వేరే అంట. ఏదైనా కానివ్వండి, అది ఏ వేవ్ అయినా కావండి, ఏది జరగనివ్వండి, దేవుని బిడ్డలుగా ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి. లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించిన. ఎంత గొప్ప మాట అండి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఒకటే ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి. మనం ప్రభు మాటల ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి. రకరకాల మాటల ద్వారా కాదు, కానీ మన ప్రభువే మన ధైర్యం తీసుకుంటున్నాడు. ధైర్యంగా ఉండుము అని ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు అన్నారు, నేనే జీవితం క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను మధ్య అక్కడ చీకటిలో, ఆ నడి సముద్రంలో. యేసు నేనే, ధైర్యం తెచ్చుకోనండి. దేవుని బిడ్డలారా, ఎంత విశేషమైన మాటలు ఈ రాత్రి, ఎంత గొప్ప మాటలు. మన ఇంట యేసు ప్రభు ఉంటే ఇదే పరిస్థితులు ఉంటాయండి. ఇదే పరిస్థితులు ఉంటాయి. ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనండి. కాబట్టి మన గృహాధిపతి, మన సర్వాధిపతి, మన సమస్తం మన ప్రభువే. మన ప్రభు అయితే మన ప్రభు కదండి, ఆయన ఇంటికి అధిపతిగా పెట్టుకోవాలి. మన ఇంటిని నడిపించేవాడుగా పెట్టుకోవాలి. మన ఇంటిలో మన ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన ఇంటిలో మన ప్రభుకి ప్రథమ స్థానిస్తే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. ముగించుకుంటున్నాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయానికి వద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయానికి వద్దాం. 2వ వచనం చూస్తే, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు కదండి. 4వ వచనం, చాలా మంది కూడినందున వారైనద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, ఏమండి, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి. ఎందుకు చాలా మంది కూడినారు, చాలా మంది నిండిపోయారు. ఎందుకంటే ఇంట్లో బైబిల్ స్టడీ జరుగుతుంది, ప్రభు ఉన్నారు. ప్రభు మాటలతో అందరూ కూడా చాలా తీక్షణమైపోయారు, ఇన్వాల్వ్ అయిపోయారు. మరి 4 తీసుకొచ్చారు మంచం అని అంటే మీరు చూడండి, ఒక వ్యక్తి పడుకునే మంచం. ఇక స్థలం లేదని చెప్పారు. ఏం చేశారు వాళ్ళు? పైగా ఇంటి కప్పు, ఇంటి పైకి వెళ్ళిపోయారండి. వీళ్ళ సొంత ఇలా వీళ్ళదే, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి పైగా కదా ఇంటి కప్పు విప్పి. ఏమండి, పోనీ ఇంట్లోకి ఎవడొచ్చాడో మనకు తెలియదు. ఇంటి పైకెక్కి వీళ్ళ కప్పు విప్పుతున్నారంటే వీళ్ళ ధైర్యం ఎంత ధైర్యం అండి. ఇక మన ఇంటి వానరు ఏమనుకోవాలి చెప్పండి? ఇంటి వానరు ఏమంటారు? మనమైతే వానర్స్ అయితే ఏమంటాం? పెద్ద గొడవ పెట్టుకుంటాం, తగ్గు పెట్టుకుంటాం కదా. నేను ఎవడెక్కమాడు ఇంటికి కదా. కప్పు విప్పాడంటే డ్యామేజే కదండి. ఎంత డ్యామేజ్, ఎంత నష్టం చెప్పండి. ఇంటి కప్పు విప్పుతున్నారంటే యజమానుడికి తెలియదంటారా? యజమానుడికి తెలుసు. పెంకిలిల్లు అది, కపెర్నహూములో పెంకిటిల్లు అది. ఓనర్కు తెలుసు కప్పు విప్పుతున్నారని, ఓనర్కు తెలుసు.
ఓనర్ తెలిసిన అభ్యంతరం చెప్పలేదండి. అభ్యంతరం చెప్పలే. విప్పుతున్నారనంటే ఏమండి, మరలా పెంకులు సెట్ అవ్వవు. ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇంటి ఓనర్ ఇల్లు డ్యామేజ్ అయినా పర్వాలేదు, నష్టమైనా పర్వాలేదు, బాగు చేసుకోలేదు. కష్టం. వెంటనే బాగు చేసుకోవాలంటే కష్టం కదండి, పేదలు. ఆయన అభ్యంతరం చెప్పలేదు. కారణం, ఆ మంచం మీద పడిన ఒకడు బాగుపడడమే ముఖ్యం అనుకున్నాడండి. బాగుపడడమే ముఖ్యం అనుకున్నాడు. బైబిల్ పండితులు ఏమన్నారో తెలుసా? నలుగురు చేత మోయించబడ్డాడు కదా. అసలు నలుగురు చేత మోయించబడిన వారి విశ్వాసము కంటే ఇంటి ఓనర్ విశ్వాసం గొప్పదన్నారు బైబిల్ పండితులు. బైబిల్ పండితులు ఏమన్నారు తెలుసా అండి? అసలు ఇంటి ఓనర్ విశ్వాసం గొప్పది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బాగుపడుతున్నాడనంటే అభ్యంతరం చెప్పలేదు. కప్పు విప్పుతుంటే ఏమనలేదు. నష్టం. వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరిదారు వాళ్ళు. దాన్ని రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం. అయితే హౌస్ ఓనర్ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించారు. ఎంత గొప్పదో ఆలోచించారు. పోగొట్టుకోవడానికి, నష్టపోవడానికి, అనేకులు ప్రభు మాటలు వినడానికి ఆ ఇంటిలో ప్రభుకు చోటిచ్చారు. ఆ ఇంటిలో అనేకులు ఆ ఓనర్ చేర్చుకున్నది. అనేకులు గుంపులుగా వచ్చారు. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. క్షమాపణ జరిగింది, స్వస్థత కలిగింది, ఎన్నెన్నో కార్యాలు. అయితే దేవుని బిడ్డలారా, ముగించుకుందాం ఈ రాత్రి. ఒకటే తలంపు. మన కుటుంబంలో యేసయ్య ఉంటే కుటుంబం ద్వారా ఏం కలిగిందో చూద్దాం. 2వ అధ్యాయం 12 వచనం. మార్క్స్ 2వ అధ్యాయం 12 వచనం. తతక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మన్మిలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. దేవుణ్ణి మహిమపరిచే నిజంగా మన ఇంట ప్రభునాడనంటే మన ఇంట నుండి దేవునికి మహిమ కలగాలండి. ఆ ఇంటలో, కపెర్నహూములో ఉన్న ఆ ఇంటిలో మన దేవునికి, మన ప్రభుకు మహిమ కలిగింది. దేవుని బిడ్డలారా, కొంచెం కష్టం ఉంటుంది, డ్యామేజ్ ఉంటుంది కదా, కొంచెం ప్రాబ్లం ఉంటే కానీ కుటుంబం ద్వారా ఏ జరిగినప్పుడు కూడా దేవా, నా కుటుంబం ద్వారా నీకు మహిమ రావాలి. ఎప్పుడు కూడా మహిమాన్వితుడు ఆయన మహిమాన్వితుడు, పూజార్హుడు, నిత్యము పూజింపబడదేగేవాడు. మన ఇంటిలోకి ఎందుకు వస్తున్నాడంటే మన ద్వారా ఏది జరిగినప్పుడు కూడా మన ద్వారా మన ప్రభుకు మహిమ కలగాలని. మనమే ప్రభుని రకరకాలుగా మాట్లాడితే, మనమే రకరకాలుగా ప్రభు గురించి చెప్పుకుంటే, మనమే రకరకాలుగా ప్రభు గురించి సణిగితే, ఇదేమి దేవుడు, ఇంకేమి దేవుడు, ఎంత ఇచ్చాం, అంత చేశాం, అదేమి దేవుడు, ఇదేమి దేవుడు, ఎవరిని చేర్చుకోనకుండా, ఎవరిని రానివ్వకుండా ఏదో పోతుందని. దేవుని బిడ్డలారా, ఏది జరిగినప్పుడు కూడా ఎదుటి వ్యక్తి బాగుపడాలని కోరుకున్నాడు ఓనర్. ఎదుటి వ్యక్తి నడవాలని కోరుకున్నాడు. ఎదుటి వ్యక్తి రక్షింపబడాలని కోరుకున్నాడు. ఎంత నష్టం కలిగిందో ఆలోచించండి. క్రైస్తవ జీవితంలో మనం చేయవలసిన పనులు ఎన్నెన్నో ప్రభు చూపిస్తూ వచ్చారు. కపెర్నహూములో ఉన్న ఇంటి వలె మన ఇల్లు ఉండాలని, అనేకులు బాగుపడాలని మనం కుటుంబం కోరుకోవాలండి. యాడు పడి ఉన్నాడు అన్నాడు, వాడు అసలు రోగిని మన ఇంటికి తీసుకొస్తామని ఒప్పుకుంటామని చెప్పండి? మంచి ఆరోగ్యం కలిగిన వాడిని వస్తేనే మన ఇంట్లో చేర్చుకుంటాం. వాడు జబ్బుతో ఉన్నాడు, పడున్నాడు, ఆయన ఇంట్లో తెచ్చి పెడతామా?
పైగా పై కప్పు ఇచ్చి పై కప్పు వాడు తీసుకుని వస్తున్నాడంటే ఊరుకుంటామని చెప్పండి. ఒకటే, దేవుని బిడ్డలుగా మనం బాగుంటే మాత్రమే కాదు, ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవాలని. ఎదుటి వ్యక్తి ఆడు ఏ స్థితిలో పడి ఉన్నా పర్వాలేదు, అతడు పాపంతో పడి ఉన్నాడా ఇంకోటితో పడి ఉన్నాడా, క్రైస్తవ జీవితంలో మనం పాజిటివ్గా మనం స్పందించాల్సిన తీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాడు బాగుపడాలి. వాడు బాగుపడితే అంతే చాలు. నిజమే. ఒకవేళ అభ్యంతరం చెప్పుంటే ప్రభుకి మహిమ వచ్చేదా ఇంటి నుండి? ఒకవేళ అభ్యంతరం చెప్పుంటే ప్రభుకు ఘనత కలిగేదా? అభ్యంతరం చెప్పుంటే ఆ కపెర్నహూములో ఆ ఇంటికి అంత ప్రాధాన్యత వచ్చేదా? ఏ ప్రాధాన్యత లేనటువంటి ఆ ఇంటిని ప్రభు ఒక ప్రాధాన్యతను తీసుకుని వచ్చాడు. బేతని ఇంటిలో ఏ మాత్రం కూడా ప్రాధాన్యత లేదు, మార్తమ్మ లేకు ఎంత ప్రాధాన్యతను తీసుకొచ్చాడు. జక్కయ్య ఈ పాపి, ఇతడు పాపి, ఎవడు చూసినా ఇతడు పాపి, ఎంత ప్రాధాన్యత తీసుకొచ్చాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. ఆమె దాదాపు 18 years నుంచి ఎక్కడ స్వస్థతలే తిప్పల పడుతూ ఖర్చు పెట్టుకుంది. ఆమెకు ఎంత గుర్తింపు తీసుకొచ్చాడు. అమ్మా కుమారి, ధైర్యంగా ఉండు, సమాధానంగా వెళ్ళమ్మా అని ఎంత ప్రాధాన్యత తీసుకొచ్చాడు. మన జీవితంలో, మన ఇంటిలో, మన హృదయం ఇంటిలో మన ప్రభుకు చోటిస్తే ధైర్యం చెప్తాడు, బలపరుస్తాడు. మన ఇంటి ద్వారా ప్రభుకు మహిమని తీసుకుని వచ్చి ఘనపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత ఈ రాత్రి కాలం